కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా అదే సెక్షన్ కంటిన్యూ చేస్తూ దాదాపు 4 ఏళ్ల పాటు కంటిన్యూ చేయించి మమ్మల్ని ఎవరిని కూడా ధర్నాలు గట్రా ఏమి చేయనీయకుండా, ఉద్యమాలు గట్రా ఏమి చేయనీయకుండా ఆ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఇష్టారీతిగా ప్రవర్తించిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ నిన్న ఏం జరిగింది? ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది ఆల్రెడీ. ఆయనకి తెలుసు ఆ విషయం. గత ముఖ్యమంత్రిగా చేశాడు. ఎలాంటి రూల్స్ ఉంటాయో ఆయనకి తెలుసు. ఒక తనుగే లాండ్ ఆర్డర్ ని రూల్ చేసినటువంటి మినిస్టర్ గా కూడా ఉన్నాడు. అయినప్పటికీ కూడా నిన్న వాంటెడ్ గా పొలిటికల్ మైలేజ్ కోసం మాత్రం అక్కడ మిర్చి రైతుల యొక్క బాధలను పట్టించుకోవాలి, వాళ్ళకి ఏదో లబ్ధి చేయాలన్నటువంటి విధానం కన్నా కూడా పూర్తిగా పొలిటికల్ మైలేజ్ కోసమే ట్రై చేశారు. ఎందుకంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆపితే అక్కడికి వచ్చి మళ్ళీ నిన్న నేను కావాలని ప్రజల కోసం వస్తూ ఉంటే నన్ను ఆపే ప్రయత్నాలు చేశారని చెప్పేసి పొలిటికల్ గా మైలేజ్ తెచ్చుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే చేశారని క్లియర్. దీనికి వ్యతిరేకంగా ఏం వాదిస్తున్నారు అంటే, విజయవాడలో మ్యూజికల్ నైట్ చేశారు, దానికి లేనటువంటి ఎలక్షన్ కోడ్ ఇక్కడ గుంటూరులో మిర్చి రైతుల కోసం వస్తుంటే వచ్చిందని చెప్పేసి వాదిస్తున్నారు సార్. ప్రైవేట్ కార్యక్రమానికి ప్రజా ప్రయోజనం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎన్నికలకు సంబంధం ఉన్నటువంటి అంశానికి ఏంటి సార్ సంబంధం? ఇప్పుడు మా ఇంట్లో పెళ్లి ఉంది, ఎలక్షన్ కోడ్ ఉందని నేను పెళ్లి చేసుకున్నట్టు ఎట్లా కుదురుతుంది? మ్యూజికల్ నైట్ కూడా అలాంటిదే. ఒక ఈవెంట్ ఆర్గనైజేషన్ సైడ్ లో తీసుకుని ప్రైవేట్ కార్యక్రమం చేసుకునే దానికి గెస్ట్లుగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు అటెండ్ అయ్యారు. దానికి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు, ప్రజాస్వామ్యానికి ఆ కార్యక్రమం కూడా ఎలాంటి సంబంధం లేదు. మీ ఇంట్లోనూ మా ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగితే అలాంటి కార్యక్రమం, అది కూడా అలాంటి కార్యక్రమే. ఇది ఇక్కడ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమం, ప్రజా విధానాలకు సంబంధించినటువంటి కార్యక్రమము. వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ప్రజల్ని ప్రభావితం చేయగలిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఎలక్షన్ నియమావళికి ఇది ఉల్లంఘన కింద మారింది కాబట్టి దానికి సంబంధించి మాట్లాడారు. రెండింటికి ఏదో అంటారు కదా, బోడుగుండికి మోకాలకి ముడేస్తారు అన్నట్లుగా అట్లా ముడేసి మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పేసి వీటన్నింటిని ఇంకా నమ్ముతారని చెప్పేసి పాత డ్రామాల్ని ప్లే చేసేటువంటి విధంగా వైసీపీ ఇప్పటికి కూడా ప్రవర్తిస్తుందో మాకు అర్థం కావట్లేదు. ఓకే, సజ్జల గారి కూడా ఉచ్చు బిగిసింది. సజ్జల గారి బంధువులకి ఏవో ఎక్సైజ్ నోటీసులు ఇచ్చారట. ఎక్సైజ్ శాఖలో సజ్జల గారు కొంత సహకరిస్తున్నారంటూ కూడా వస్తున్న ఆరోపణలు. వశిష్ట బిజినెస్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్కు నోటీసులు ఇవ్వడం, ఇది సజ్జల గారికి సంబంధించింది అని. గత 5 ఏళ్లలో 25 ఏళ్లు మేమే ఉంటామని చెప్పేసి ఒక పిచ్చి భ్రమలో ఉండి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకత్వం వరకు ప్రతి ఒక్కళ్ళు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీల్లో అవినీతి చేసుకుని ఇష్టారీతిగా తిన్నారు సార్. ఇది మాత్రం క్లియర్. ఏ శాఖలో కదిలించినా కుప్పలు తెప్పలుగా వీళ్ళు చేసినట్టు అవినీతి బయటపడుతుంది. ఒక్కొక్కటి దాని టైం వచ్చినప్పుడు సాక్ష్యాలు ఆధారాలు క్లియర్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ విషయాన్ని బయట పెట్టి ఆ వ్యక్తులను అరెస్టులు చేయడం జరుగుతుంది, నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా ఇంటర్లింక్డ్ గా ఉంది ఆల్రెడీ. ఆ డీటెయిల్స్ కూడా పూర్తిగా ప్రభుత్వం చేతికి వచ్చాక, పోలీసుల చేతికి వచ్చాక ఆయనకు కూడా సర్వ్ చేస్తారని చెప్పేసి మాకు ఉన్నటువంటి సమాచారం. ఓకే, విజయ్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఎందుకు అన్యాయంగా అక్రమంగా కక్ష సాధింపు చర్యలతో అమాయకుల మీద కేసులు పెట్టి